లక్షలాదిగా తరలివచ్చి మోడీ మోడీ అనేటువంటి నినాదాలు, వాళ్ళ కేరింతలు, వాళ్ళ మద్దతు చూస్తూ ఉంటే తెలంగాణ గడ్డ మీద 17 పార్లమెంటు సీట్లు ఉంటాయి. ఇప్పటికే రిపోర్ట్స్ ప్రకారంగా సర్వేల ఆధారంగా అమిత్ షా గారు 12 పార్లమెంటు స్థానాలు గెలవబోతున్నాం, ఇంకా కష్టపడితే మిగతా పార్లమెంటు స్థానాలు కూడా గెలవబోతామనేటువంటి భావన ఏదైతే వ్యక్తం చేసిందో అది నిన్న మోడీ గారి ర్యాలీతో ప్రస్ఫుటమైపోయింది. లక్షలాదిగా అసలు మా కార్యకర్తలుగా మేముగా తీసుకుపోయింది చాలా తక్కువ. లక్షలాదిగా తరలివచ్చి మోడీ మోడీ అనేటువంటి నినాదాలు, వాళ్ళ కేరింతలు, వాళ్ళ మద్దతు చూస్తూ ఉంటే తెలంగాణ గడ్డ మీద 17 పార్లమెంటు సీట్లు ఉంటాయి. ఇప్పటికే రిపోర్ట్స్ ప్రకారంగా సర్వేల ఆధారంగా అమిత్ షా గారు 12 పార్లమెంటు స్థానాలు గెలవబోతున్నాం, ఇంకా కష్టపడితే మిగతా పార్లమెంటు స్థానాలు కూడా గెలవబోతామనేటువంటి భావన ఏదైతే వ్యక్తం చేసిందో అది నిన్న మోడీ గారి ర్యాలీతో ప్రస్ఫుటమైపోయింది. లక్షలాదిగా అసలు మా కార్యకర్తలుగా మేముగా తీసుకుపోయింది చాలా తక్కువ.